తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోట శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోట శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలోనే అనుకున్నా చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా నటనే వృత్తిగా ఎంచుకున్నారు కోట శ్రీనివాసరావు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించాడు. కోట శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకమని చెప్పొచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రలో నటించేవారు కాదు, జీవించేవారని చెప్పొచ్చు. ఆహనా పెళ్ళంటలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా, ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు. అవును, ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రల్లోనే హాస్యాన్ని పండించడంలో కోట దిట్ట. కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కోట శ్రీనివాస్ తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టినా అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కాగా కోట తమ్ముడు శంకర్రావు కూడా నటుడే. కోట శ్రీనివాసరావు నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.